మాస్ టీవీ న్యూస్ కి స్వాగతం. సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం నల్లమాడ మండలం కొల్లింపల్లికి చెందిన రైతులు ప్రజా దర్బార్లో జిల్లా కలెక్టర్ కి ఫిర్యాదు అందించిన రైతులు వారు మీడియాతో మాట్లాడుతూ మాకు ఎలాంటి నోటీస్ ఇవ్వకుండా మా భూమిని వేరే వారికి 1B చేసిన రెవెన్యూ అధికారులు మండల తహసీల్దార్ అయ్యా కలెక్టర్ గారు మాకు న్యాయం చేయండి, మా తాతల ఆస్తి కాపాడండి, 100 ఏళ్ల భూమి అది. ఇప్పుడు ఎంఆర్ఓ వేరే వారి పేరు మీద పాస్ పుస్తకం చేసి మాకు అన్యాయం చేశారు, దయచేసి మాకు న్యాయం చేయండి, మా భూమిని మాకు ఇప్పించండి అంటూ మీడియాతో మొరపెట్టుకున్న కొల్లింపల్లి రైతులు. ఈ కార్యక్రమంలో కొల్లింపల్లి రైతులు, భూ యజమానులు తదితరులు పాల్గొన్నారు. పొలంపల్లి గ్రామంలో కాయలవండపల్లిలో భూమి మన స్వగ్రామంలోనే భూమి 108 మన తానే ఉంది. భూమి 9 ఎకరాల 65 సెంట్లు. దాంట్లో ఎవరు ఏం చేసినారు, మా పాస్బుక్ 3 ఎకరాల 41 సెంటు ఉంటే ఇప్పుడు ఎకరా 11 సెంటుకి తగ్గించేసినారు. ఎంఆర్ఓ కానీ ఆర్ఐ కానీ ఎవరే కానీ ఈఆర్ఓ కానీ ఎవరు లేరు. ఎవరు అడిగినా కూడా ఏమో మాకు తెలుదు, అది ఇది ఏంటంటే అంటారు. మీరు అడిగినారా? అడిగినాము సార్. మాకు నోటీసులు కానీ గీటీసులు ఏమీ ఇవ్వలేదు. మాకు ఇవ్వకుండా ఏమన్నా అడిగితే కలెక్టర్ ఆఫీస్ పో అది ఇది అన్నారు. మేము కాపులోని కట్టాలని అడిగిపోతే ఆడ కాపులోని తన భూమి లేదు అన్నారు. లేదన్నాడికి మేము మళ్ళీ ఎంఆర్ఓ ఆఫీసరు అందరికీ అడిగినా కూడా ఏది చెప్పుకుంటే వీటికి పుట్టపర్తి జిల్లాకు వచ్చేసి కలెక్టర్ ఆఫీస్ దాకా వచ్చి ఇక్కడ అన్నీ అడుగుతా అంటే వాళ్ళు నోటీసులు ఇచ్చినాము. ఇప్పుడు మాకు న్యాయం ఏమన్నారు సారు కలెక్టర్ గారు? న్యాయం చేస్తాము అన్నారు. మళ్ళీ న్యాయం చేస్తామన్నారు. సరే మళ్ళీ వండుకొని ఈ బుద్ధి అంతా ఎంత సొందన ఇవి అన్నీ ఉన్నాయని ఈ బుద్ధి తెలియక ఎవరు మంత్రులు పిలిచేసుకొని వాళ్ళు మాకు తెలియకుండా వాళ్ళు చెప్పిస్తున్నాము. మా వదిన ఉత్తమ్మ ముసలిమ్మ, నేను తిరుపాలు, మా తమ్ముడు ముసలప్ప, ఈ భూమికి మీరు హక్కుదారు, మా ఇరణగండ మొత్తమ్మ, మా మరదల పార్వతి, మేమందరం వచ్చి అడుక్కుంటున్నాము. మా భూమి మాకు న్యాయం చేసి కోరుకున్నా అడుక్కుంటున్నాము. సరే మండలం పొలంపల్లి గ్రామం కాయలవాండపల్లి 9 ఎకరాల 60 సెంట్లు భూ విస్తీర్ణంలో ఇద్దరిగా మా తమ్మ తిరుపాలు ముసలప్ప అమ్మగారు మాకు అందులో మేము కూడా భావిస్తున్నాము. ఎటువంటి సమాచారం ఇవ్వకుండా అధికారులు ఎంఆర్ఓ కానీ విఆర్ఓ కానీ ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా ఉన్నపాటిగా 4 ఎకరాల చిల్లర భూమి తగ్గించడం జరిగింది. ఇది ప్రస్తుతము అదే భూమిలోనే ఇల్లు కట్టుకొని నివాసం చేసుకుంటూ అక్కడనే పంట పొలాల్లో జీవనం సాగిస్తూ ఉంటారు. దళారులు ఎక్కువైతే ఎటువంటి సమాచారం ఇవ్వకుండా భూమి తగ్గించడం జరిగింది. మేము ఇక్కడ కలెక్టర్ గారి ఆఫీస్లో గ్రీవెన్స్లో ఈరోజు అర్జీ ఇవ్వడం జరిగింది. తగిన న్యాయం జరగాలని బాధితులు తరఫున పోరాటం. మీకు ఎలా వచ్చింది ఆ భూమి? స్థిరాస్తి మా తాతల ముత్తాతల గారి నుంచి మాకు వస్తుంది. ప్రభుత్వ భూమి, ప్రైవేట్ స్థలం? ప్రైవేట్ స్థలం. నాకు న్యాయం చేయవలసిందిగా బాధితులు. ఎంఆర్ఓ గారు మీకేమి తెలపలేదా? ఎంఆర్ఓ గారు నాకు ఆర్డీఓ గారిని ఇంకా మీరు ఆయన అడగలేదా? అడిగాము. మాకు ఎటువంటి రెస్పాన్సిబిలిటీ తీసుకోవడం, మాకు ఎటువంటి నోటీస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నోటీస్ ఇవ్వాలా, భూమిలోకి వచ్చి సర్వే చేయాలా, మమ్మల్ని పిల్లంపించాలా, మా దగ్గర ఏమున్నాయి వాళ్ళ దగ్గర ఏమున్నాయి అన్నీ ముందర రెస్పాండ్ తీసి ఒకవేళ అతల వ్యక్తికి హక్కు ఉంటే ఓకే, మనం దానికి కూడా కాదు. ఎటువంటి హక్కులు లేవు. ఏదో పిత్రాజితం దొంగ సర్టిఫికేట్లు పుట్టించి వాళ్ళకి భూమి ఇవ్వడం జరిగింది. ఇక్కడ బాధితులు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు పొలంలో మీరున్నారా? మేమే ఉన్నాం. మేమే కొన్ని తరాల ఇంకా మేమే సాగులో ఉన్నాం. ఏం సాగు పెట్టారు? ఇప్పుడు ప్రస్తుతానికి బోర్లు వేసుకొని వరి మడి, చెనక్కాయ, మొక్కజొన్న పంటలు పండించుకుంటున్నాం. అదే పొలంలో ఇల్లు కట్టుకున్నాం. అదే పొలంలో మాకు సర్వే నెంబర్లు ఉన్నాయి, ఇంటి నెంబర్లు ఉన్నాయి, కరెంటు బిల్లులు ఉన్నాయి. మాకు ఎటువంటి సమాచారం ఇవ్వకుండా చేయడం ఎంఆర్ఓ గారికి ఎంతవరకు ఇది సబాబు అనేది తెలుసు. ఓకే, మీ పేరు? గంగాధర్. నా పేరు ఉత్తమ్మ. ఏ ఊరు? కాయలపల్లి, పొలంపల్లి గ్రామము, కాయలపల్లి, నల్లమాడ మండలం. ఏం జరిగిందమ్మా? మాకు భూ విషయము ఏమో చేసినారు, మాకు లేదు. ఎంత ఉంది మీకు భూమి? 9 ఎకరాల 65 సెంట్లు. ఎంత ఉంది ఇప్పుడు? ఇప్పుడు ఎంత ఉంది? 4 ఎకరాలు. తక్కిన భూమి ఎక్కడ పోయింది? ఎక్కడ పోయిందో మాకు తెలియదు. ఎవరు చేశారమ్మా? వేరే వాళ్ళు ఆక్రమించుకున్నారా? తగ్గిపోయింది. పాస్బుక్ తగ్గింది. పూర్వమాస్టర్లో నా పాస్బుక్ కూడా తగ్గిపోయింది. మీకు ఎట్లా వచ్చింది వస్తుంది? అది పూర్వమాస్తున్నాం కొనిండేది మా తాతగారు ఆస్తి.